యేసుక్రీస్తు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఒకానొకసారి ఆయన యెరికోకి వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు యేసు ప్రభు యెరికోకి అంటే ఒక్కసారే వెళ్ళాడు. ఆ ఒక్కసారే 2 అద్భుతాలు జరిగినాయి. మొదటి అద్భుతం ఏమిటంటే యెరికో పట్టణంలోనికి యేసు ప్రభు వస్తున్నాడు అని జక్కయ్య అనే వ్యక్తి చాలా ఆశతో తనకున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టేసి యేసు ప్రభును చూడడానికి వెళ్ళాడు. పొట్టివాడు కాబట్టి జనం గుంపుగా ఉన్నారు కాబట్టి చూడలేకపోయాడు. మొత్తానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ యేసు ప్రభు ఆ బజార్లో వస్తున్నాడని యేసు ప్రభు జక్కయ్య హృదయాన్ని చూశాడు. చెట్టు మీదే ఉండడాన్ని యేసు ప్రభు ముందే గమనించాడు. ఆ చెట్టు కిందకి రాగానే కళ్ళు పైకెత్తి, జక్కయ్య త్వరగా రా, నేడు నేను నీ ఇంట ఉంటాను అనంటే జక్కయ్య యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. ఆ రకంగా జక్కయ్య తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. యేసు ప్రభు జక్కయ్య కోసమే యెరికోకు వచ్చినట్లుగా ఉంటుంది. తరువాత తిరిగి మరలా వెళుతున్నాడు యెరికోకి. యెరికో నుంచి మరలా తిరిగి వెళ్తున్నాడు. అలా తిరిగి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క ఆ మాట కోసం ఎదురు చూశాడు. అతని పేరు ఏమిటంటే తీమయి కుమారుడగు బర్తిమయి. ఏం పేరు అంటున్నాం? బర్తిమయి. ఆ పేరు జాగ్రత్తగా గమనించండి. బర్తిమయి గ్రీకులో బర్ అనంటే అర్థం ఏమిటంటే కుమారుడు. తీమయి అంటే తీమయి కుమారుడు అని అర్థం వచ్చేలాగా బర్ తీమయి అనే పేరు పెట్టబడింది. అనగానే తీమయి కుమారుడు అని అంటారు. ఆ తీమయి కుమారుడు అనే ఆ అర్థం ఆ పేరులోనే కనిపిస్తూ ఉంది, బర్ తీమయి. మనం బైబిల్లో ఇట్లాగా క్రొత్త నిబంధనలో బర్ అనే పేరు మీద వచ్చినవన్నీ కూడా బర్ అంటే కుమారుడు. ఉదాహరణకి బరబ్బా అని ఉంది. బర్ అబ్బా అంటే అబ్బా కుమారుడు, అంటే అబ్బా యొక్క కుమారుడు. అబ్బా అంటే ఇక్కడ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు. తండ్రికి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి సమానమైన పేరు ఎవరికి ఉంది? బరబ్బా. పేరైతే తండ్రి కుమారుడు లాగానే ఉంది, కానీ జీవితం అట్లాగా లేదు. మీకు అర్థమవుతుందా? బరబ్బా అనే పేరు చాలా మంచి పేరు. ఎంత మంచి పేరు అంటే తండ్రి యొక్క కుమారుడు అని పేరు. తండ్రి అంటే అక్కడ దేవుడే, దేవుని యొక్క కుమారుడు అనే ఒక మంచి అర్థం ఇస్తున్న పేరు. పేరైతే బాగానే ఉంది, కానీ జీవితం అయితే అట్లాగా లేదు. తండ్రి యొక్క కుమారుడికి బదులుగా అపవాది యొక్క కుమారుడు లాగా తన జీవితం ఉంది కదండి. బరబ్బా గురించి మాట్లాడినప్పుడు బరబ్బా ఎవరు అంటే ఏమంటాం? ఒక బందిపోటు దొంగ. యేసుక్రీస్తుకు వదిలేయడానికి బదులుగా ఇదిగో ఈ బరబ్బాని వదిలేయమని ప్రజలు కోరుకున్న ఒక బందిపోటు దొంగ. అట్లాంటి బందిపోటు దొంగ స్థానంలో యేసు ప్రభు వచ్చాడు. మీకు అర్థమైందండి? మనం కూడా మన జీవితాన్ని బట్టి, మన పాత జీవితాన్ని బట్టి మనమందరం కూడా అట్లాంటి జీవితమే ఉన్నాం. దేవుని కుమారుడు అని పేరైతే ఉంది, కానీ నిజానికి మనుషులు దేవుని యొక్క కుమారులుగా కాకుండా అపవాది యొక్క కుమారులుగానే లోకంలో బ్రతుకుతున్నారు. మీరు ఆలోచించండి. చాలామంది మేము దేవుని బిడ్డలం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము, కానీ నిజానికి దేవుని యొక్క బిడ్డలాగా మన జీవితం ఉంటుందా? నిజమైన క్రైస్తవులాగా మన జీవితం ఉంటుందా? ఎక్కడో లేని అబద్ధాలన్నీ కూడా ఆదివారం రోజునే మనం చెప్తూ ఉంటాం. చెప్పం, కానీ పాడుతూ ఉంటాం. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులండి అబద్ధాలు ఆడరండి కానీ పాడతారండి అన్నాడు. ఏంటంట? క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, మరి ఏం చేస్తారు? పాడతారంట. అంటే ఆదివారం వచ్చినప్పుడు సంఘ కూడికల్లో మనం పాడేవన్నీ ఏంటి? అబద్ధాలు. ఎందుకని అబద్ధాలు అంటాం? నీ జీవితం ఉండేది ఒక రకంగా, నువ్వు పాడే పాట ఉండేది ఇంకొక రకంగా. నువ్వేమో ఎప్పుడు లోక సంబంధమైన ఆశల్లో పడి తిరుగుతూ ఉంటావు, పాపంలో పడి ఈదుతూ ఉంటావు. కానీ
ఆదివారం వచ్చేటప్పటికి, దేవా నీవే కావాలి, నీవు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు, నీవు తప్ప నాకు లోకంలో ఇంకేది అక్కర్లేదు, నీవే అని ఇట్లాంటి మాటలన్నీ పలికేస్తూ ఉంటాం పాటల రూపంలో. ఆ రకంగా క్రైస్తవులుగా మనకు తెలియకుండానే పాటల ద్వారా ఎన్నో అబద్ధాలు మనం చెప్పేస్తూ ఉన్నామన్నమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనకు పేరుకి దేవుని బిడ్డలమే కానీ స్వభావరీత్యా ఎవరి బిడ్డలుగా ఉంటున్నాం? అపవాది యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. బరబ్బలాగానే. ఎట్లా ఉంటున్నాం? బరబ్బలాగానే. తండ్రి యొక్క కుమారుడని పేరే, కానీ నిజానికి ఎవరి కుమారుడిలాగా బ్రతుకుతున్నాడు? సైతాను యొక్క కుమారుడిగా, అపవాది యొక్క కుమారుడిగా బ్రతుకుతూ వస్తున్నాడు బరబ్బ. అట్లాంటి బరబ్బ స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు. అట్లాంటి నీ స్థానంలో, నా స్థానంలో యేసు క్రీస్తు చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నిజమైన బరబ్బగా చేయడం కోసం, నిజమైన తండ్రికి కుమారుడిగా నిన్ను చేయడం కోసం యేసు క్రీస్తు నీ స్థానంలో ఆయన నిలబడి నీవు పొందాల్సిన మరణ శిక్ష, నీవు పొందాల్సిన నరకపు శిక్ష ఆయన అనుభవించాడు. యేసు ప్రభు యెరికో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఈ బర్తిమయి అనే ఒక వ్యక్తి యేసు ప్రభు కోసం ఎదురు చూశాడు. చదువుదాం ఆ సందర్భాన్ని ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి చదువుతూ ఉన్నాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, చూడండి, యెరికోకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏం జరిగింది, అక్కడ ఏమీ లేదు. అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇక అది అయిపోయిన తర్వాత ఏమయ్యారు? యెరికో పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు. చదువుదాం. వస్తూ ఉండగా తీమయి కుమారుడగు బర్తిమయి గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చూడండి, ఇతను ఎట్లాంటి వాడు? గుడ్డివాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇక భిక్షాటన చేస్తున్నాడు. మరి ఏం చేయగలడు? పని బాట చేసుకోలేడు. ఏ పని చేయాలన్నా కంటి చూపు ఉండాల్సిందే. కానీ ఇతను చూపు లేదు కాబట్టి ఇక చేసేదేమీ లేక భిక్షాటనే తన వృత్తిగా ఎంచుకున్నాడు. మరి రోజు అక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు? బహుశా వాళ్ళ తల్లిదండ్రులో, బంధువులో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఆ ఊరి చివర అట్లా పెడుతున్నారు. ఆ పోయే వాళ్ళని, అంటే ఊరిలోకి వచ్చే వాళ్ళని, ఊరిలో నుంచి వెళుతున్న వాళ్ళని భిక్షం అడిగి సాయంత్రం చీకటి పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అతన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రకంగా తన జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంతకాలమో తెలియదు, ఎన్ని సంవత్సరాలు గడిచాయో తెలియదు. మొత్తానికైతే తన జీవితం అట్లాగే కొనసాగిపోతూ ఉంది. ఎంతకాలం ఉన్నాడో తెలియదు అట్లాంటి జీవితం. ఇక బహుశా అనుకొని ఉంటాడు, నా జీవితంకి ఇంతే, ఇట్లా గుడ్డివాడిగా పుట్టాను, ఇట్లాగే గుడ్డివాడిగా చచ్చిపోతాను, నా జీవితం ఎట్లా తెల్లారిపోవాల్సిందే అని అనుకొని ఉంటాడు. తన జీవితంలో తన కళ్ళు తనకు తిరిగి వచ్చే రోజు ఒకటి వస్తుందని బహుశా ఎన్నడూ కూడా అనుకొని ఉండడు. కానీ ఒకానొక సమయం వచ్చింది. యేసు ప్రభు యెరికోకి వచ్చేసాడు. తిరిగి వెళ్తున్న ఆ సమయంలో మరి వచ్చేటప్పుడు ఇతను అబ్జర్వ్ చేశాడో లేదో తెలియదు. తిరిగి వెళ్తున్నాడు, ఇతన్ని దాటిపోయాడు యేసు ప్రభు. దాటిపోయిన తర్వాత యేసు ప్రభు వెనకాల శిష్యులు, జనసమూహం వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే అడిగాడు. నిజానికి ఆ సమయంలో ఏం అడిగి ఉండాలి ఆయన? ఎంతమంది వస్తున్నారు కాబట్టి, జనసమూహం వస్తున్నారు కాబట్టి ఈరోజు నాకు డబ్బులు బాగా దొరుకుతాయి, అంతే కదా, అదే కదా ఆలోచన ఎవరికైనా ఉండేది. ఇంతమంది ఇటు పోతున్నారంటే ఇంకా గట్టిగా కేకలు వేసి అడుక్కుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆ ఉద్దేశంతో ఇట్లాగా గట్టిగా కేకలు వేసి ధర్మం అడగట్లేదు. అసలు ఎంతమంది వెళ్తున్నారు, ఇంత జనసమూహం వస్తుంది ఏంటయ్యా అని పక్కోడిని ఆరాధీశాడు.
తీస్తే ఆ పక్కోడు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు అయ్యా, నజరేయుడైన యేసు క్రీస్తు అనే వ్యక్తి ఇదిగో వెళ్తున్నాడు, ఇప్పుడే దాటిపోయాడు నిన్ను అని ఎవరో చెప్పారు. ఇక అంతే, ఆ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు గురించి చాలా విన్నాడు. యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుత కార్యాలను చేస్తున్నాడు. కాబట్టి ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్తే, మెస్సియానే, రక్షకుడే, ఈయనే దావీదు కుమారుడు అని హృదయంలో కన్ఫామ్ చేసుకొని ఇప్పుడు అరుస్తా ఉన్నాడు ఇతను. చదువుదాం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని కేకలు వేయ మొదలుపెట్టాను. ఏమని కేకలేస్తున్నాడు? అయ్యా నాకు డబ్బులు అని కేకలేట్లా. ఏమని పిలుస్తున్నాడు యేసు క్రీస్తుని? దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే దావీదు కుమారుడు అని పిలవడంలో ఇతని ఉద్దేశం ఏమిటి? పాత నిబంధనలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దావీదు యొక్క సంతానం స్థిరంగా ఉంటుంది, దావీదు యొక్క సింహాసనం సదాకాలం నిలుస్తుంది అని. అంటే దావీదు యొక్క కుమారుడిగా యేసు క్రీస్తు అంటున్నాడంటే ఈయనే మెస్సియా అని ఇతను గుర్తించాడు, ఈయనే రక్షకుడు అని గుర్తించాడు, ఈయనే అభిషక్తుడు అని గుర్తించాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ భర్తిమై యొక్క బాహ్యమైన కళ్ళు గుడ్డివే, కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క పేరు విన్నాడో ఇతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను భౌతికంగా గుడ్డివాడే, కానీ తన ఆత్మీయ నేత్రాలు తెరవబడి యేసుక్రీస్తు రక్షకుడు అని గుర్తించాడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని గుర్తించాడు, యేసుక్రీస్తు అభిషక్తుడు అని గుర్తించాడు, ఈ లోకానికి రానై ఉన్న రక్షకుడు ఈయనే అని గుర్తించాడు. ఒక మాటలో చెప్పాలంటే తన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. భౌతికంగా గుడ్డివాడైనా సరే తన హృదయం యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి యేసు క్రీస్తుని దావీదు కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి నా సంగతి ఏంటి? దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నీవు గుర్తించావా? ఆయన నీ రక్షకుడు అనే విషయం గుర్తించావా? నీ కోసం దిగి వచ్చిన దేవుడు అని గుర్తించావా? అలా గుర్తించావు అంటే నీ నేత్రాలు తెరవబడ్డాయని అర్థం. అంటే నీ బాహ్య నేత్రాలు కాదు, అంతరంగ నేత్రాలు, భౌతికమైన కన్నులు కాదు, ఆత్మ సంబంధమైన కన్నులు, మనోనేత్రాలు తెరవబడ్డాయి అని అర్థం. ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడిగా గుర్తించి ఆయన దగ్గరికి వచ్చారో నిజంగా వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని అర్థం. ఎవరైతే ఆత్మీయంగా గుడ్డి వాళ్ళుగా ఉంటారో ఇంకా వాళ్ళు దేవుని దగ్గరకు రారు. ఎందుకంటే దేవుని వాక్యలో ఉంది ఒక చోట, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది యొక్క సమూహం అవిశ్వాసులైన వాళ్ళ యొక్క మనోనేత్రాలకు, అంటే వాళ్ళ యొక్క మనసు యొక్క నేత్రాలకు ఏం చేసిందంట? గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి వాళ్ళు యేసు క్రీస్తును గుర్తించడం లేదు, ఆయన రక్షకుడు అనే సంగతి వాళ్ళకి తెలియడం లేదు. అందుకనే వ్యక్తిగతంగా యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం లేదు, ఆయన దగ్గరికి రావడం లేదు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బాహ్యంగా అయితే నీ కళ్ళు కనబడుతున్నాయి, మంచిదే, కానీ నీ మనసు యొక్క నేత్రాలు తెరవబడ్డాయా? నీ మనసు యొక్క నేత్రాలు, నీ మనోనేత్రాలు తెరవబడితే యేసుక్రీస్తు రక్షకుడు అని నువ్వు గుర్తిస్తావు. యేసుక్రీస్తు రక్షకుడు అని గుర్తిస్తే నీవు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తూ
నీవు గుడ్డివాడవు అని చెప్పాడు. సంఘమే, సంఘ బిడ్డలే, కానీ వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ దేవుడు ఏమన్నాడు ఒక చోట, నీవు గుడ్డివాడివి, దిగంబరుడివి, దిక్కుమాలిన వాడివి అని నీకు తెలియట్లేదు. నువ్వేమనుకుంటున్నావు, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, నేను దిగంబరిని కాదు, నాకు బట్టలు బాగానే ఉన్నాయి, నేను దిక్కుమాలినోడేం కాదు, నేను చాలా ఐశ్వర్యవంతుడని నువ్వు చెప్పుకుంటున్నావు. జీవిస్తున్నావన్న పేరే నీకుంది. అట్లాంటి నీకు జీవిస్తున్నావన్న పేరే ఉంది. నా దృష్టిలో నీవు చచ్చిన వాడివే అన్నాడు. మీకు అర్థమైందండి? ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగక, ఆయన రక్షకునిగా అంగీకరించక అలాగే జీవితంలో జీవిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు, నీవు దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి, దిగంబరివి, గుడ్డివాడివి, నీ కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఆ గుడ్డితనం దేనికి సంబంధించిందంటే మనసుకు సంబంధించింది. నీ మనసు యొక్క నేత్రాలు తెరవబడితే, నీ మనోనేత్రాలు తెరవబడితే, నీ ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడితే యేసుక్రీస్తు రక్షకుడు అని నువ్వు గుర్తిస్తావు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ తీమయి కుమారుడైన ఈ భర్తిమయి బాహ్యంగా గుడ్డివాడే, కానీ దేవుడు అతని అంతరంగ కన్నులు తెరిచాడు. తెరిచిన వెంటనే ఈయన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని గుర్తించాడు. ఇక ఈయనే నన్ను కాపాడేవాడు, ఈయనే నాకు దృష్టి కలిగించేవాడు, ఈ అవకాశం నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. గట్టిగా కేకలేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని కేకలేస్తూ ఉన్నాడు. అట్లా కేకలు వేస్తుంటే పక్క వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది కదండి. ఏమన్నారు వాళ్ళు, చదువుదాం. 48వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనం. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి, గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏమంటున్నారు, రేయ్ ఊరుకో, గట్టిగా మరమాకు అని అంటుంటే ఇతను ఊరుకోవట్లేదు సరిగదా, ఇంకా ఎక్కువ గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకోసం? దేవుడు తనను కరుణించాలి, దేవుడు తనకు దృష్టి ప్రసాదించాలి. దేవుడే నాకు ఇప్పుడు అవకాశమే కా, ఈ అవకాశం పోతే నాకు మరలా ఇక జీవితంలో రానే రాదు. యేసు ప్రభు మరలా ఈ దారిని వస్తాడో లేదో తెలియదు. ఇదే నాకు మొదటిది, ఇదే నాకు చివరిది అనుకొని ఉంటాడు. అందుకనే తన శక్తి మొత్తాన్ని కూడదీసుకొని గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఒక్కటే దేవుడు నీకు ఇచ్చింది. తర్వాత నీకు జన్మ ఉంటుందో లేదో నీకే తెలియదు. ఒకే ఒక్క జన్మ దేవుడు నీకు ఇచ్చింది. ఈ జన్మలోనే దేవుని కొరకు నీవు గట్టిగా కేకలు వేయాలి. ఆయన్ను సంపాదించుకోవడం కోసం, ఆయన నీ వైపు తిప్పుకోవడం కోసం, నీ పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి దేవుని సన్నిధిలో నీవు గట్టిగా కేకలు వేయాలి, ప్రార్థించాలి, అరవాలి. దేవా రక్షకుడా నా వైపు ఒక్కసారి తిరుగు నాయనా అని నీవు ప్రార్థించాలి. ఇట్లాగా ఇతను కేకలు వేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే చాలామందికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాయ్ కేకలే మాకు, అరవకు అని చాలామంది అతన్ని గద్దించారు. కానీ ఇతను ఇంకా గట్టిగా కేకలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని దగ్గరకు నువ్వు వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కొన్నిసార్లు నీ బంధువుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కావచ్చు. మరి అట్లాంటి సమయంలో నువ్వేం చేయాలి? మరి ఎక్కువగా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి? మరి ఎక్కువగా కేకలు వేయాలి, ఇంకా గట్టిగా కేకలు వేయాలి. ఎంతవరకు కేకలు వేయాలంటే నీ ప్రార్థన దేవునికి వినబడేంత వరకు, దేవుడు ఆగి నీకు సమాధానం ఇచ్చేంత వరకు కేకలు వేస్తూనే ఉండాలి. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అడ్డంకులు వచ్చాయా, ఆటంకాలు వచ్చాయా, ఆగొద్దు. మరి ఎక్కువగా చెయ్యి, మరి ఎక్కువగా చెయ్యి. మీకు అర్థమైందండి? అంతకుముందు కొంచెమే ప్రార్థన చేశావు,
ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగితే ఏం చేయాలి? ఆ చేసే ప్రార్థన కూడా ఆఫ్ చేయాలనా? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. కష్టం వచ్చింది, ప్రార్థన చేస్తున్నావు, ఒక చిన్న కష్టం వచ్చింది, ఏం చేయాలి? చూసివా, నేను ఇంత ప్రార్థన చేసుకుంటాను, నాకు మళ్ళీ కష్టం వచ్చింది అని ప్రార్థన ఆఫ్ చేయాలా? లేదు, మరి ఎక్కువగా చేయాలి. అలా చేస్తే తప్పనిసరిగా నీవు ఫలితాన్ని చూస్తావు. ఈ భర్తీమై చేసింది కూడా అదే. ఇబ్బంది వచ్చింది తనకి, పక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదిరిస్తూ ఉన్నారు, అడ్డు చెప్తా ఉన్నారు, అబ్బాయి అరవకు, కేకలేకు అని గద్దిస్తున్నారు. ఎప్పుడైతే ఇట్లాంటి ఇబ్బంది కలిగిందో, అడ్డంకు కలిగిందో, అవరోధం కలిగిందో మరి ఎక్కువగా కేకలేయడం ప్రారంభించాడు. ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు నువ్వేం చేయాలి? మరి ఎక్కువగా ఆయన్ను ఆశ్రయించాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? శ్రమ రాగానే వెంటనే కుంగిపోతాం, కష్టం రాగానే వెంటనే బలహీనపడిపోతాం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక చోట ఏముందంటే, శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడి వగుదువు. ఏంటంట? శ్రమ దినమందు అంటే కష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు కృంగిపోతే, ఇబ్బంది వచ్చిందని చెప్పేసి నువ్వు కృంగిపోతే నీవు చేతగాని వాడివి అని దేవుడు అంటున్నాడు. ఈ మాట మనం అంటే ఊరుకుంటావా? ఏయ్, ఎంతగానో పడుతున్నానేంటి నీ కంటికి, నేను చేతగాని వాడినా, నేను చేతగాని దాన్నా, రా నువ్వేందో నేందో తెలుసుకుందాం అని లోక సంబంధంగా అంటావు. దేవుడు కూడా ఇదే అంటున్నాడు. శ్రమ వచ్చిందని చెప్పి, కష్టం వచ్చిందని చెప్పి, ఇంకేదో అడ్డంకం ఆటంకం ఎదురైందని చెప్పేసి నువ్వు ఆగిపోతే, నువ్వు కృంగిపోతే జాగ్రత్త, నీవు చేతగాని వాడివి. ఈ మాట అనగానే మనకు పౌరుషం వస్తుంది. అందుకే మనకు పౌరుషం రావాలనే దేవుడు అంటున్నాడు. కాబట్టి శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, కష్టం వచ్చిందని వెనకబడిపోవద్దు, నష్టం వచ్చిందని చెప్పి బలహీన పడిపోవద్దు. ఇంకా ఎక్కువగా, మరి ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పనిసరిగా మనం ఎదురు చూసిన దానికి ఫలితం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ తీమయి, ఈ భర్తీమై మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఎంత కేకలు వేశాడంటే ఆ కేకలు ముందు వెళ్ళిపోతున్న యేసుక్రీస్తు చెవుల్లో పడ్డాయి. అలా పడి యేసు ప్రభు అక్కడ నిలిచాడు అని రాయబడి ఉంది. చదువుదా ఆ మాట. 49వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలవండి అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు గురించి రాయబడిన మాట. అప్పటిదాకా యేసు ప్రభు వెళ్తున్నాడు, అడుగు వెంట అడుగు వేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను ఇంకా గట్టిగా కేకలు వేశాడో అక్కడ రాయబడిన మాట ఏమిటి? యేసు ప్రభు నిలిచి, ఏమైందంట? యేసు ప్రభు నిలిచిపోయాడు. దేనికోసం నిలిచిపోయాడు? అతని ప్రార్థన తన చెవిలో పడింది, నిలిచిపోయాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని నిలబెట్టింది ఈ భర్తీమై యొక్క కేకలు, భర్తీమై యొక్క ప్రార్థన. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎట్లాగా కేకలు వేసి ప్రార్థన చేసావా దేవుని సన్నిధిలో? ఆ కేకలు, ఆ ప్రార్థన ఏం చేయాలి? నీ జీవితంలో యేసు ప్రభువుని నిలబెట్టాలి. యేసు ప్రభు నిలబెట్టగలిగిన ఆ ప్రార్థనా జీవితం నీకుందా? యేసు ప్రభు నిలబెట్టగలిగిన ఆ విశ్వాస జీవితం నీకుందా? ఇతన్ని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. గుడ్డివాడే కానీ ఇతనికి ఉన్న పట్టుదల అంతా ఇంత కాదు. మనుషులందరూ కూడా అబ్బాయ్ అని గద్దించినా సరే ఏ మాత్రం కూడా తగ్గిపోకుండా మరి ఎక్కువగా కేకలు వేసి యేసు ప్రభువుని నిలపగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితంలో యేసు ప్రభువు నిలిచిపోయే అంత ప్రార్థన చేస్తున్నావా?
నీ జీవితంలో యేసు ప్రభువు నిలబడే అంత ప్రార్థన విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. లేదు అంటే ఇక నుంచైనా సరే ప్రార్థన చేయటం ప్రారంభించుకోవాలి. కష్టం వచ్చిందా ఇంకా ప్రార్థన చెయ్యి, ఇబ్బంది వచ్చిందా మరి ఎక్కువగా ప్రార్థన చెయ్యి. ఎంతవరకు అంటే యేసుక్రీస్తు నీ కొరకు నిలబడే అంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నిలబడి ఏమంటున్నారంటే అక్కడున్న వాళ్ళతో, వారిని పిలవండియా, ఆ భర్తిమాయిని పిలవండి, ఆ గుడ్డి భిక్షకుణ్ణి పిలవండి అని యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు. అనగానే ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎవరి దగ్గరికి? భర్తిమాయి దగ్గరికి వచ్చారు. వచ్చి, అబ్బాయి రా రా, యేసు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను, రా అని దగ్గరుండి తీసుకుపోతున్నారు. ఒకప్పుడు వీళ్ళే ఏమన్నారు? ఏయ్ ఊరుకో అన్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే ఏమవుతున్నారు? దగ్గరికి వచ్చి, రా అబ్బాయి రా, యేసు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను, రా అని దగ్గరుండి తీసుకుని పోతున్నారు. ఎంత తేడా! ఒకప్పుడు గద్దించిన మనుషులే, ఒకప్పుడు ఏలు చూపించిన మనుషులే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? దగ్గరకు వచ్చి బ్రతిమలాడి చేయి పట్టుకొని దగ్గర జాగ్రత్తగా తీసుకుని పోతున్నారు. కాబట్టి మనుషుల్ని ఎప్పుడు కూడా అట్లాగా నమ్మొద్దు. మీకు అర్థమైందండి? మనుషులు ఎప్పుడూ కూడా నమ్మొద్దు. వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా మారిపోతారో కూడా తెలియదు. దేవుణ్ణి మాత్రమే నమ్ము, ఆయనే నీ జీవితాన్ని బాగు చేసేవాడు. నీకు శత్రువులుగా ఉన్న మనుషులను కూడా మిత్రులుగా మార్చగలిగిన శక్తి దేవుడు మాత్రమే. మీకు అర్థమైందండి? అంతకు మునుపు ఈ భర్తిమై చుట్టూ ఉన్న వాళ్ళు అతనికి శత్రువులాగా మారిపోయారు. రేయ్ మాట్లాడొద్దు, అరవద్దు, కేకలేయొద్దు, ఏంటిదే అని అన్నారు. ఇప్పుడు వీళ్ళే మిత్రులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నీవు నిలబడితే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇంకా మరి ఎక్కువగా నీవు ప్రార్థన చేస్తే నీ శత్రువులను సైతం దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే అతన్ని పిలవండి అని యేసు ప్రభు ఒక్క మాట చెప్పాడు, వెంటనే ఆ ఒక్క మాటే అప్పటి వరకు తనకున్న శత్రువుల్ని మిత్రులుగా మార్చేసింది. అప్పటి వరకు గద్దించిన వాళ్ళే ఇప్పుడు దగ్గరకు పోయి, రా యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు, రా అని దగ్గరుండి తీసుకెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు అడిగారు, ఏం కావాలి నీకు? ఇంత గట్టిగా కేకలేస్తున్నావు, ఇంత గట్టిగా అరుస్తున్నావు, ఏం కావాలి నీకు? డబ్బులు ఏమైనా కావాలా? బంగారం ఏమైనా కావాలా? ఇంకేమైనా కావాలా అని అడుగుతాడేమో అని, ఏం కావాలి, దేనికోసం అరుస్తున్నావు అని అడిగాడు. చూడండి ఏమంటాడు, చదువుదాం. 50వ వచనం. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం పారేశాడు? బట్టను పారవేశాడు. అదేంటండి బట్టను పారవేయడం ఏంటి అక్కడ అంటే, సహజంగా గుడి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్చీపు కానీ ఒక కండువా కానీ అట్లాగా ముందు పరిచేసి దాని మీద ఎవరన్నా వేస్తే ఇంక వాటిని తడుముకొని ఎంత ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటిని మూట కట్టుకొని పోయేవాళ్ళు. అట్లాగా అడుక్కోవడం కోసం ఒక గుడ్డ అనేది తెచ్చుకుంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని పిలవండి అన్నాడో తన ముందున్న ఈ బట్టను తీసి పారేశాడు ముందు. అంటే ఏంటి అవసరం? ఇక నాకు ఈ అడుక్కునే గతి ఉండదు, నేను మరలా ఈ బట్ట పరుచుకొని అడుక్కునే స్థితి నాకు రాదు. ఎందుకంటే యేసు ప్రభువే నన్ను పిలిచాడు, రా అని పిలిచాడు అంటే తప్పనిసరిగా ఆయన నాకు కళ్ళిస్తాడు, తప్పనిసరిగా ఆయన నాకు బాగు చేస్తాడు. ఇదిగో ఈ బట్టతో నాకు పని లేదు అనుకొని దాన్ని పారేసేసాడు. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసం. యేసు ప్రభు ఇంకా కళ్ళు బాగు చేయలేదు, ఇంకా కళ్ళు ఇవ్వలేదు, అయినా సరే తన హృదయంలో ఉన్న విశ్వాసం ఎట్లా ఉందంటే, యేసు ప్రభు నాకు తప్పనిసరిగా కళ్ళిస్తాడు, దృష్టిస్తాడు, కాబట్టి ఇక నాకు ఈ బట్టతో ఇంక జీవితంలో అవసరం ఉండదు అని ముందుగానే దాన్ని పారేసేసి బయలుదేరిపోయాడు. ఇది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఒకసారి ఒక సంఘస్థులు అందరూ కూడా వర్షం రావట్లేదు, వర్షం కోసం ప్రార్థన చేద్దాం అని వచ్చేసారు. వచ్చేటప్పుడు అందరూ మామూలుగా వచ్చారు. వీళ్ళలో ఒక చిన్న అమ్మాయి గొడుగు తీసుకుని వచ్చింది. ఏం చేసింది? గొడుగు తీసుకుని వచ్చింది. చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, ఏంటి పిచ్చిదానా, అసలే వాన లేక వాన కోసం ప్రార్థన చేద్దామని అందరూ అనుకుంటే నువ్వేంటి గొడుగు తెచ్చావు అని అంటే ఆ చిన్న అమ్మాయి అన్నది, మనం వర్షం రావాలని ప్రార్థన చేస్తాం కదా, వర్షం వస్తుంది కదా, వచ్చినప్పుడు మరి తడవకుండా గొడుగు ఉండొద్దు అని అంది. అంటే ఆ చిన్న బిడ్డ విశ్వాసం ఏంటి? ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు వర్షం ఇస్తాడు, వర్షంలో పోకుండా తడవకుండా ఉండాలంటే గొడుగు కావాలి కదా అని ముందుగానే తెచ్చుకుంది గొడుగు. ఇది నిజంగా విశ్వాసం అంటే. ఇతని యొక్క విశ్వాసం కూడా అట్లాగే ఉంది. ఈ బట్టతో ఇక నాకు జీవితంలో పని లేదు ఇక అనుకొని పారేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఇక జరిగిందంటూ చదువుదాం. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయి నాయన. చివరికి యేసు ప్రభు అడిగాడు, అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే ఇతనికి డబ్బు మీద ఆశ లేదు, ఇక బంగారం మీద ఆశ లేదు, ఇక నాకు దృష్టి కలిగితే అంతే చాలు. నాకు ఆత్మీయ దృష్టి ఉంది, నిన్ను రక్షకుడిగా చూడగలుగుతున్నా నా హృదయంలో, కానీ నా బాహ్య నేత్రాలకు గుడ్డితనం ఉంది నాయనా, కాబట్టి నాకు దృష్టి కలుగజేయి అన్నాడు. యేసు ప్రభు దృష్టి కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నీకైతే భౌతికంగా దృష్టి ఉంది, బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి, కానీ నీ అంతరంగ నేత్రాలు తెరవబడ్డాయా? ఏంటండి ఇందాక నుంచి బాహ్య నేత్రాలు అంటారు, అంతరంగ నేత్రాలు అంటారు, భౌతికమైన కళ్ళు అంటారు, ఆత్మ సంబంధమైన కళ్ళు అంటారు, ఏంటి అంటారేమో. జాగ్రత్తగా వినండి. భౌతికమైన కంటితో ఈ భౌతికమైన ప్రపంచాన్ని నువ్వు చూస్తావు, కానీ నీ ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడితే, నీ మనోనేత్రాలు తెరవబడితే నీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మ ప్రపంచాన్ని నువ్వు చూస్తావు. ఆత్మ ప్రపంచమా? ఇది ఎట్లా ఉంటుందండి అంటావేమో. నీకు తెలుసా, నీవు పుట్టగానే కొంతమంది దేవదూతల్ని దేవుడు నీకు కాపుదలగా ఉంచాడు. నీకు తెలియదు, నువ్వు ముందు వెళ్తున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు నీ చుట్టూ దేవదూతల యొక్క కాపుదల ఉంటుంది. ఎప్పుడైనా నీ కళ్ళతో ఆ దేవదూతలను చూసావా? నువ్వు చూడవు. అదే సమయంలో నిన్ను ప్రేరేపించడానికి అపవాది ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉంటాడు. ఎప్పుడైనా చూసావు వాడిని? చూడవు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ ప్రపంచంలో ఉంటారు. నీవు భౌతికమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిని చూడలేవు. దేవుడు కనుక నీ ఆత్మ నేత్రాలు తెరవగలిగితే నీ చుట్టూ ఉన్న ఆత్మ యొక్క ప్రపంచాన్ని నువ్వు చూడగలవు. ఒకసారి పాత నిబంధనలో ఎలీషా యొక్క సేవకుడు ఉన్నాడు. ఎలీషా ఆ రోజుల్లో ప్రవక్తగా ఉండి శత్రు రాజు పన్నుతున్న పన్నాగాలన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకు చెప్తూ ఉండేవాడు. ఈ శత్రు రాజు అనుకున్నాడు, మనలో ఎవడో ఒకడు ఉన్నాడు, బ్లాక్ షీప్ అంటాం కదా, ఎవడో ఒకడున్నాడు బ్లాక్ షీప్ లాంటోడు, గూఢాచారి ఎవడో ఉన్నాడు మనలోనే, వాళ్ళ తరపున ఉన్నాడు, అందుకనే మనం రహస్యంగా మాట్లాడుకున్నవన్నీ వాళ్ళకి చేరుతున్నాయి అని ఎవడు వాడు అని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఒకడు అన్నాడు, అయ్యా మనలో ఎవరు కూడా అట్లా చేరేసేవాళ్ళు లేరు, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త. ఈ ఎలీషా ప్రవక్త నువ్వు రహస్యంగా అంతఃపురంలో మాట్లాడుకున్నవి కూడా విని ఆ రాజుకు చెప్తాడు, అట్లాంటోడు అని చెప్పాడు. అవునా, అయితే ఆ ప్రవక్తను తీసుకురండి అని ఆ ప్రవక్త ఎక్కడుంటాడు ఏంటి కనుక్కొని ఆ గుహ దగ్గరికి చేరి తెల్లారేసరికి ఆ గుహ చుట్టూ కూడా సైన్యం చుట్టుముట్టింది. తెల్లారిపోయింది. తెల్లారగానే ఎలీషా పనివాడు బయటకు వచ్చాడు. బయటికి రాగానే చుట్టూ గుర్రాలు, రథాలు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నారు. భయం వేసింది. వెళ్ళి, యజమానుడా, అయ్యా మన చుట్టూ అంతమంది ఉన్నారు, ఇక అయిపోయింది, మన పని అయిపోయింది, పట్టుకోవడానికి శత్రువులు వచ్చేశారు అన్నాడు. ఎలీషా అన్నాడు, భయపడ మాకు, వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ సైన్యమే ఉన్నారులే,
మనకంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ బలమే ఉందిలే, ఏం భయపడొద్దు అని ప్రార్థన చేశాడు. దేవా, వీడు చూసేలాగా వీడు కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని యొక్క ఆత్మ నేత్రాలు తెరిచాడు. తెరిస్తే చుట్టూ ఉన్నటువంటి దేవదూతల్ని, ఖడ్గం పట్టుకొని ఉన్న దేవదూతలందరినీ కూడా ఆ శిష్యుడు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవుని యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడినప్పుడు ఆత్మ యొక్క ప్రపంచాన్ని చూడగలుగుతాడు. నీ చుట్టూ ఉన్న దేవదూతలను నువ్వు చూడగలుగుతావు. అలాగే అపవాది సైన్యాన్ని, సమూహాన్ని కూడా చూడగలుగుతావు. అయితే మనిషికి మరి ఎప్పుడు దేవుడు ఇస్తాడు ఈ అవకాశం? ఎప్పుడు ఇస్తాడంటే ఈ లోకంలో భౌతికంగా నీ నేత్రాలు మూయబడుతున్న ఆ సమయంలో, ఆ చివరి క్షణంలో దేవుడు కొద్ది సమయం నీ ఆత్మ నేత్రాలను తెరుస్తాడు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. ఈ భూమి మీద దేవుడు చివరి క్షణంలో, నీవు చనిపోతున్నావు ఇంకా కొద్దిసేపట్లో అనంగా దేవుడు నీ ఆత్మ నేత్రాలను తెరుస్తాడు. అలా తెరిచినప్పుడు నిజంగా నువ్వు భక్తి కలిగిన వాడివైతే నీ కోసం వస్తున్న దేవదూతలను నువ్వు చూస్తావు. లేదు, నీకు ఇష్టానుసారంగా జీవించిన వాడివైతే నీ కోసం వస్తున్న నరకపు దూతలను కూడా చూస్తావు. చాలామంది చనిపోయే ఈ చివరి క్షణంలోనే అరుగో వస్తున్నారు నా కోసం ఎవరో, అరుగో వాళ్ళు వస్తున్నారు, ఇరుగో వాళ్ళు వస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళు మనం వినే ఉంటాం. మనిషి యొక్క చివరి క్షణంలో దేవుడు వాళ్ళ యొక్క ఆత్మ నేత్రాలను తెరుస్తాడు. నిజంగా నీ ఆత్మ నేత్రాలు తెరవబడితే నీవు ఎవరిని అనుసరిస్తావు? యేసు క్రీస్తుని అనుసరిస్తావు. ఈ భర్తీమై జీవితంలో జరిగింది అదే. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఏంటంటే, వెంటనే అతడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. చూపు పొందాడు, యేసు క్రీస్తును వెంబడించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నుంచి దృష్టి పొందుకున్నావా? ఆత్మీయ దృష్టి పొందుకున్నావా? అలా పొందుకుంటే గనక తప్పనిసరిగా ఆయన్ను వెంబడిస్తావు, ఆయన్ను అనుసరిస్తావు, ఆయన వెంటే వెళతావు. ఇక నీకు అడుక్కునే గతి ఉండదు. ఉంటుందా? ఇక ఉండదు. ఇక నాకు ఈ బట్టతో పని లేదు, ఈ వస్త్రంతో నాకు పని లేదు, ఇక నా జీవితంలో అడుక్కునే స్థితి నాకు రాదు అని విశ్వాసంతో లేచి వెళ్ళాడు. తన యొక్క విశ్వాసమే అతన్ని స్వస్థపరిచింది. యేసు ప్రభు అదే అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి చూపు పొందు అన్నాడు. వెంటనే అతను చూపు పొందాడు, యేసు ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఏమిటి? చూపు పొందావా? ఇంకా గుడ్డివాడిగానే బ్రతుకుతూ ఉన్నావా? ఏవండి కళ్ళు ఉన్నాయండి అంటావేమో, మాట్లాడుతుంది భౌతిక సంబంధమైన కళ్ళు గురించి కాదు, ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయా? తెరవబడితే యేసు క్రీస్తును చూస్తావు. తెరవబడితే ఆయన రక్షకుడని గుర్తిస్తావు. ఆయన రక్షకుడని గుర్తిస్తే ఆయన్ను వెంబడిస్తావు, ఆయన అనుసరిస్తావు, ఆయన కోసమే ఈ లోకంలో బ్రతుకుతావు.